రైట్. నందమూరి బాలకృష్ణ ఈరోజు ఢిల్లీలో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. దాదాపు కేంద్ర ప్రభుత్వము మనకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేంద్ర ప్రభుత్వము తెలుగు రాష్ట్రం నుంచి ప్రకటించినటువంటి పేర్లలో నందమూరి బాలకృష్ణ ఒకరు, మరి నలుగురికి కూడా పద్మశ్రీ అవార్డులను ప్రకటించడం జరిగింది. ఈరోజు తెలుగు అంటే తెలుగు ధనం ఉట్టిపడే విధంగా పంచకట్టులో ఈరోజు రాష్ట్రపతి చేతుల మీదుగా, ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈరోజు అవార్డు అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన అవార్డు అందుకున్నటువంటి సందర్భంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా అభినందిస్తూ ట్వీట్ కూడా చేయడం జరిగింది. దాదాపు 30 సంవత్సరాల తను చేసినటువంటి సేవలకు గాను ఒక రాజకీయవేత్తగా, అంటే బసవతారకం హాస్పిటల్లో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా, మరొక వైపు సినీ రంగంలో ఆయన 30 సంవత్సరాలకు పైగా ఒక నటనా రంగంలో ఆయన చేసినటువంటి నటన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డు ప్రకటించింది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే తన కుటుంబ సభ్యుల మధ్య ఈ అవార్డు అందుకున్నారు నందమూరి బాలకృష్ణ గారు. Tejo. Working on time. Workshop. Yeah. Sir, hi sir. మీ లైఫ్లో తమ్ముని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరేం చెప్పాలనుకుంటారు? ఆయన ఒక ఋషి లాంటి వాడేనమ్మా. ఓకే, హీస్ మల్టీ టాస్క్, సో అన్నీ తెలుసమ్మా అతనికి. ఓకే, మేము ఈరోజు బాలకృష్ణ గారు అవార్డు అందుకోబోతున్నారు. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇవాళ చాలా సంతోషమైన రోజు. మా తమ్ముడు ఇంత స్థాయికి ఎదిగాడని చాలా గర్వంగా ఉంది. మా నాన్నగారు ఉన్నంతకాలం ఆయన ఎంతో గౌరవంగా అందరూ తలెత్తుకుని బ్రతికేలా చేశారు. అలాగే ఇప్పుడు మా తమ్ముడు కూడా మల్టీ టాస్క్ అన్నీ చేసుకుంటా, పిక్చర్స్లోనే కాకుండా బసవరాం తారకం ఆ పేరు నిలబెడతా, ఎన్నో చారిటీ కార్యక్రమాలు మీకు తెలిసినవి కొన్ని ఆయన తెలవకుండా ఎన్నో చేస్తున్నాడు. ఆయన వెనకాల మేమందరం కూడా ఉండటం మాకు చాలా సంతోషంగా ఉంది. సార్, ఈరోజు ఒక బిగ్ సెలబ్రేషన్స్, బట్ మీరు ముఖ్యంగా బాలకృష్ణ గారితో ఉన్నటువంటి బాండింగ్లో మీరు మర్చిపోలేనటువంటి సంఘటన ఏదైనా ఉందా సార్? అన్నీ మర్చిపోలేని సంఘటన ఆయనతో. అందరూ మేము కుటుంబం అంతా చాలా పెద్ద కుటుంబం అది. ఓకే, 12 మంది పిల్లలు, మేము అన్నదమ్ములుగా, నాకు చెల్లి కానీ అందరూ కలిసిమెలిసి చాలా అన్యోన్యంగా పెరిగాం మేమంతా. సో మేము అందరం హైదరాబాద్లో చదవడం కానీ, అక్క చెల్లందరూ మద్రాసు చదవడం, లాస్ట్ అందరం హైదరాబాద్లో కలిసిపోయాం అందరూ కూడా. మర్చిపోలేనటువంటిది బాలకృష్ణ గారితో ఆయన గుర్తు ఏదైనా ఉందా సార్? ఒకటేనమ్మా, ఆయన బాగా గుర్తు. చిన్నప్పటి నుంచి వారు ఏమంటారు, మన స్కూల్కి వెళ్ళే ముందు కానీ స్నానం చేసినారు ఎప్పుడు కానీ అంతకుముందు వెళ్ళి అంతకుముందు ఆయన నాన్న డైలాగులు స్పాంటేనియస్గా చెప్పేవారు. ఆయన సినిమా రంగంలో రాకముందు ముందు నుంచి ఆయనకి హాబీ ఉండింది, అబ్సెషన్ ఉంది. అబ్సెషన్ మేము అనుకోండి, మేము ప్రోత్సహిస్తూ ఉండాలి ఆయన్ని. ఇది చూసే అమ్మగారు నాన్న చెప్పడం జరిగింది, ఇట్లా బాగా కూడా ఉన్నట్టుంది, మీలాగా ఉన్నట్టుంది, బాగా డైలాగులు చెప్తున్నట్టే చెప్పడంతో నాన్నగారు కూడా అప్పుడు వచ్చిన సజెషన్తోనే ఆయన్ని సినీ రంగంలో తీసుకోవడం జరిగింది 1973లో. మెమరీ మీరు ఇంతకుముందు చెప్పారు. అయితే లైఫ్లో తనకు అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి ఏదైనా ఒక అంశం ఏదైనా ఉందా సార్? ఈజ్ ఆల్రౌండర్ అమ్మా. ఈజ్ ఎస్ ఆల్రౌండర్, దట్స్ ఆల్ లైక్ హీజ్ ఆల్రౌండర్. ఇది ఈ రంగం అంటలేదు. ఈజ్ వెరీ ఓపెన్ హార్ట్ పర్సన్, కూల్ అండ్ మనిషి అయినా, అందరికీ సాయం చేసే మనిషి అయినా. ఈజ్ వెరీ ఎఫెక్షన్ పర్సన్ బాలకృష్ణ.